జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. 39 రోజుల యుద్ధం తర్వాత 40 రోజుల నుండి సీజ్ ఫైర్ ఉన్నా కానీ శాంతి ఒప్పందం ఇరాన్ అమెరికాల మధ్య ఎందుకు కుదరటం లేదు? ఎవరు అడ్డుపడుతున్నారు? అసలు మిడిల్ ఈస్ట్ లో పరిస్థితి ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం ఏప్రిల్ 8 వరకు 39 రోజుల పాటు భీకర యుద్ధం. తర్వాత ఇప్పుడు ఏప్రిల్ 8వ తారీఖు నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 41 రోజులుగా మనకేంటంటే ఒక సీజ్ ఫైర్. అదేంటంటే అటు యుద్ధము కాదు ఇటు శాంతి కాదు అన్నట్టు ఇటు ఇరాన్ గల్ఫ్ దేశాలు, ఇరాన్ ఇజ్రాయిల్, ఇరాన్ అమెరికాల మధ్య ఒక రకమైన ఒక అస్తిత్వం కోసం పోటుపడే ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. కానీ యుద్ధం కాదు, దీన్ని సీజ్ ఫైర్ అనలేం, యుద్ధం అనలేం. ఎందుకంటే ఈ 41 రోజుల్లో చాలాసార్లు అక్కడ అటాకులు కూడా జరిగినాయి. అటు అమెరికా, ఇటు ఇరాన్, ఇటు గల్ఫ్ దేశాల మీద అటాకులు జరిగినాయి. చాలా దారుణమైన పరిస్థితి. కానీ ఈ 41 రోజుల సీజ్ ఫైర్ సమయంలో 2 సార్లు పీస్ డిస్కషన్స్ జరిగినాయి. ఎవరి మధ్య? ఇటు ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యలో. ముఖ్యంగా ఏప్రిల్ 8, ఏప్రిల్ 11లో ఇస్లామాబాద్లో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ రావడం జరిగింది. ఇక్కడ బగ్చి, తర్వాత బాగేరు ఇరాన్ తరపున రావడం జరిగింది. కానీ పీస్ డిస్కషన్ మాత్రం సిగ్నేచర్ చేయలేకపోయారు. అప్పటి నుంచి శాంతి బ్యాక్ ఛానల్లో ట్రాక్ 1 డిప్లొమసీ, ట్రాక్ 2 డిప్లొమసీ, ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాలుగా అక్కడ పీస్ డీల్స్ కుదరడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. టర్కీ, ఈజిప్టు, పాకిస్తాన్ ఎంతో మంది మిడిల్ రోల్ ప్లే చేస్తున్నారన్నమాట, మధ్యవర్తిత్వం. కానీ ఎట్టి పరిస్థితులు ఇటు యుఎస్ మధ్యలో, ఇటు ఇరాన్ మధ్యలో ఒక ఒక అగ్రిమెంట్కి రాలేకపోతున్నారు. ముఖ్యంగా హర్మూజ్కి సంబంధించి, తర్వాత ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి, ఇరాన్ అడుగుతున్న నష్టపరిహారం, యుద్ధ రెపరేషన్స్కి సంబంధించి యుద్ధం, తర్వాత దాని మీద ఉన్న ఆర్థిక ఆంక్షలను తొలగించడం, ఇరాన్లో రిజైమ్ చేంజ్, ఇరాన్ ప్రాక్సీస్కి సపోర్టు, హర్మూజ్ స్ట్రైట్, ఇలా గల్ఫ్ వారు, తర్వాత అబ్రహం అకార్డ్ అని రీసెంట్గా బయటకు వచ్చిన ట్రంప్, ఇలా ఎన్నో ఒక విషయాల మీద అక్కడ శాంతి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక అగ్రిమెంట్కి రావడం లేదు. కానీ ఈ మధ్యన ఒక అగ్రిమెంట్కి రావడం జరిగింది. కానీ పీస్ డీల్ కుదరడం లేదు. మరి ఎవరు ఈ యొక్క శల్య పాత్ర పోషిస్తున్నారు? మహాభారతంలో మనం చూసాం. శల్య పాత్ర అంటే కర్ణుడు సావుకు కారకుడు ఎవరంటే శల్యుడు అనమాట. వీడు ఎంత అష్టదరిద్రులాగా కర్ణుడు సావుకు కారణం అవుతాడు. ఇక్కడ ఒక శక్తి ఉంది, అక్కడ శల్య సారథ్యం లాగా. ఎవరు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో శాంతి చేకూర్చుకోవాలని చాలా నిజాయితీగా పనిచేస్తున్నాడు. ఎందుకంటే అమెరికా ఓడిపోయింది, యుద్ధం చేయలేని స్థితిలో ఉంది. ఇటు ఇరాన్ కూడా గెలిచినా కానీ యుద్ధం చేయలేని విపత్కర పరిస్థితిలో పడిపోయింది. ఇంటర్నల్గా, అంతర్గతంగా ఎన్నో ప్రాబ్లమ్స్. కాబట్టి యుద్ధం చేయలేని స్థితి గెలిచిన. కాబట్టి ఇటు ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ విరమణ, శాంతి ఒప్పందాన్ని కోరుకుంటున్నాయి. కానీ మధ్యలో ఒక శక్తి అడ్డుకుంటుంది. అదే అదృశ్య శక్తిగా కనపడుతుంది. కానీ ఇది అదృశ్య శక్తి కాదు, ఇప్పుడు మనకు బయటకు అర్థమైపోతుంది చాలా జాగ్రత్తగా చూస్తే. అదే ఇజ్రాయెల్ మొసాద్. నెతన్యాహుకి ఎట్టి పరిస్థితుల్లో ససేమిరా ఇరాన్తో శాంతి ఒప్పందం అమెరికా కుదుర్చుకోవడం ఇష్టం లేదు అనేది ఆయనే చెప్పేస్తున్నాడు. దానికి భయంకరమైన కారణాలు కూడా మనకి, లోతైన కారణాలు కూడా మనకు కనిపిస్తాయి. ఈ నెతన్యాహు తరపున మొసాద్ ఏంటంటే ఈ శాంతి ఒప్పందం కుదిరేలాగా చేయడం లేదు. ఇది అక్కడ ఉన్నది. మరి ఇజ్రాయెల్ ఎందుకు శాంతి ఒప్పందాన్ని కోరుకోవడం లేదు? ఇరాన్ ఏం కోరుకుంటుందంటే ఇరాన్తో యుద్ధాన్నే కోరుకుంటుంది. ఎందుకంటే ఇరాన్ అమెరికా యుద్ధం చేయడం వల్ల అమెరికా దాకే వెళ్ళి అటాక్ చేయలేదు. కానీ అమెరికా ఓడిపోతున్న ఇరాన్ని నాశనం చేసే శక్తి ఉంది. కాబట్టి ఎక్కువ కాలం యుద్ధం చేస్తే ఇక ఇరాన్ నిలబడలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆంక్షలు, 47 సంవత్సరాలుగా ఆర్థిక ఆంక్షలు ఇవన్నీ ఉండడం వల్ల. కాబట్టి గల్ఫ్ దేశాలను కూడా యుద్ధంలోకి లాగడం వల్ల ఈ యొక్క ఇరాన్, ఇప్పుడు ఇజ్రాయిల్, అమెరికా పవర్ పెరుగుతుంది. ఇది ఇజ్రాయెల్ కోరుకునేది అనమాట. యుద్ధాన్ని ఎక్స్టెన్షన్ కోరుకుంటుంది. కానీ అమెరికా అర్ధాంతరంగా ఇప్పుడు శాంతి సీజ్ ఫైర్ అనుకుంటూ ఏప్రిల్ 8న ఆపడం జరిగింది. ఇది బెంజమిన్ నెతన్యాహుకి ఇష్టం లేని పని. ఎందుకంటే ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే అది మళ్ళీ ఏ టైంలోనైనా అది న్యూక్లియర్ ప్రోగ్రామ్కి వెళ్తుంది. ఇరాన్ చాలా శక్తివంతమైన దేశం. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉంది. కాబట్టి ఒక్కసారి అక్కడ శాంతి వస్తే అది మళ్ళీ సూపర్ పవర్గా తయారైపోద్ది ఆ ప్రాంతంలో. మళ్ళీ ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్కి, అస్తిత్వానికి ప్రాబ్లం. కాబట్టి ఇరాన్ని పూర్తిగా నాశనం చేస్తేనే లక్ష్యంతోనే నెతన్యాహు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్లో ఎవరున్నా అదే పని చేస్తారన్నమాట. కాబట్టి ఈ ఎట్టి పరిస్థితులు యుద్ధం కొనసాగాల్సిందే అనే పరిస్థితులు ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు, మొసాద్ ఉందన్నమాట. అందుకే అమెరికా లాబియింగ్లో ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ ఎంత స్టెప్లు వేసినా దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.
అందుకని ఏప్రిల్ 11వ తారీఖున యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇస్లామాబాద్లో మాట్లాడేటప్పుడు కూడా బెంజమిన్ నెతన్యాహు ఫోన్ తర్వాతే ఇది విచ్ఛిన్నమైందని ఇరానియన్ ప్రతినిధులు ముఖ్యంగా బరాక్చి చెప్పడం కూడా మనం చూస్తూ ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి మొసాద్ ఈ శాంతిని మళ్ళా యుద్ధం కింద కన్వర్ట్ అయ్యేటట్టు ఎన్నో పన్నాగాలు అక్కడ పంతుంది. ముఖ్యంగా యుఏఈకి అది తన యొక్క ఐరన్ డోమ్ని ఇవ్వడం, యుఏఈ అది యాక్సెప్ట్ చేసింది కాబట్టి యుఏఈ ఖతార్ల ద్వారా మళ్ళీ ఇరాన్ యుద్ధంలోకి వచ్చేటట్టు చేయడానికి ఎన్నో పన్నాగాలు జరుగుతుంది మొసాద్. తర్వాత అక్కడ లెబనాన్ మీద అటాక్ మారలేదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా సందేహం ఉంటే అది ఇజ్రాయిల్ లెబనాన్ మీద అటాక్లు అనేది ఇప్పటికి సీజ్ ఫైర్ టైంలో ఎప్పుడూ మారలేదు. అంటే లెబనాన్ మీద అటాక్లు మానేస్తేనే నేను శాంతి ఒప్పందానికి ఒప్పుకుంటానని ఇరాన్ చెప్తుంది. అంటే అక్కడ ఇజ్రాయెల్కి యుద్ధం లేదనేది అక్కడ లెబనాన్ దగ్గర మనకు అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ఇటు ఇజ్రాయెల్ ఇటు గాజా మీద తర్వాత పాలస్తీనా మీద ఇటు లెబనాన్ మీద యుద్ధం చేస్తూనే ఉంది. అది యుద్ధం మానను అన్నట్టు ప్రకటించడం అక్కడ మనం చూస్తున్నాం. మధ్యవర్తి అయిన పాకిస్తాన్కి అది వార్నింగ్ ఇవ్వడం మనం చూస్తున్నాం. కాబట్టి యుఏఈతో సహకారం అది మనం చూస్తున్నాం సూడాన్ వీటికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెంజమిన్ నెతన్యాహు మొసాద్ చాలా సీక్రెట్గా ఈ శాంతి ఒప్పందం ఈ సీజ్ ఫైర్ని యుద్ధం కింద కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత అక్కడ డొనాల్డ్ ట్రంప్ కూడా వ్యతిరేకంగా ఉంటుంది అనమాట. జూస్ లాబింగ్ అని ఒకటి ఉంటుంది. యూదుల లాబింగ్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈవెన్ ట్రంప్ కూడా తట్టుకోలేడు అనమాట. అక్కడ మీడియా, యుఎస్లో మీడియా ఆర్గనైజేషన్స్ ఏంటి, యుఎస్ కాంగ్రెస్లో లాబింగ్స్ ఏంటి, తర్వాత యుఎస్లో అన్ని రాష్ట్రాల్లో కూడా జ్యూస్ చాలా శక్తివంతంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ నుంచి తర్వాత జోకర్బర్గ్ వీళ్ళు కార్పొరేట్స్ కూడా జ్యూసే ఉంటారన్నమాట. అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎంతో మంది చట్టసభ సభ్యులు, యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తర్వాత సెనేటర్స్ ఎక్కువ మంది జ్యూస్ ఉంటారు. వాళ్ళ యొక్క లాబింగ్ ఎంత శక్తివంతంగా ఉంటుందంటే యుఎస్ ప్రెసిడెంట్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అంత లాబింగ్ను ఇప్పుడు ఇజ్రాయెల్ ఉపయోగిస్తుంది. అటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇటు మొసాదు ఈ యొక్క సీక్రెట్ ప్లాన్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే స్పైయింగ్ ప్లాన్లో ఎక్కడ యుద్ధం కావాల్సిన ఎక్కడ శాంతి కావాల్సిన అది చేయగలిగిద్ది అనమాట. కాబట్టి ఇటు ఇజ్రాయెల్ మొసాద్ ఒప్పుకోకుండా ట్రంప్ శాంతి ఒప్పందం చేసుకోవడం అసంభవం అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇరాన్ అమెరికాల మధ్య శాంతి ఒప్పందానికి అడ్డు ఎవరంటే బెంజమిన్ నెతన్యాహు మొసాద్ అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. అక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ మిడిల్ ఈస్ట్ పరిస్థితి చూస్తే ఎంతటి యుద్ధ వాతావరణం అంటే భయంకరమైన ఇప్పుడు మండడానికి సిద్ధంగా ఉన్న ఎండు పుల్లలను పెట్టినట్టు ఉంటుంది అనమాట. అగ్గి సిద్ధంగా ఉంది. ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. ఇంత యుద్ధ వాతావరణం అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన 50,000 నుంచి 1,00,000 మంది ఫోర్సెస్ 7 మళ్ళీ ఆర్మీ బేస్లను సిద్ధం చేసుకుని యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అబ్రహం లింకన్ ఇవి అక్కడ ఉండడం, షిప్పులు, న్యూక్లియర్ సబ్మెరీన్స్ అవన్నీ మోహరించి ఉంటే ఇటు ఇరాన్ వేల కొలది 45,000 డ్రోన్లని 15,000 మిసైల్స్ని మోహరించి పెట్టుకున్నాయి. భయానకమైన పరిస్థితి. ఒక్క చిన్న తేడా వచ్చినా మళ్ళీ అది ఒక భీకరమైన యుద్ధం కింద కన్వర్ట్ అవుద్ది అనమాట. అందుకే ప్రపంచం అంతా వణికిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ అనేది అక్కడ యుద్ధాన్నే కోరుకుంటుంది అంటే ఎంత యుద్ధ వాతావరణం ఉంటుందో మనం చూడొచ్చు. అది ట్రంప్ ఈ రోజు పీస్ డీల్ మీద సంతకం చేస్తానని ఇప్పటికి 7 సార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే డిస్కషన్ జరుగుతున్నాయి. కానీ ఇజ్రాయెల్ కన్సల్ట్ చేసేటప్పుడు వద్దు అని ఏదో ఒక అడ్డుపుల్ల ఆయన వేస్తున్నారు. ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. నాకు కుదరదు, నువ్వు వెళితే నేను యుద్ధం చేస్తానన్నట్టు వార్నింగ్స్ ఇస్తున్నాడు ట్రంప్కి. ఇది బెంజమిన్ నెతన్యాహు వార్నింగ్ ఇస్తే ట్రంప్ ఆగుతాడంటే ఒకటి ఉందండి ఇక్కడ. ఇప్పుడు అమెరికాని కాదని ఇజ్రాయెల్ యుద్ధానికి వెళ్ళే శక్తివంతమైన దేశం ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ చేసేసింది అనుకోండి, వెళ్ళి అమెరికా వెనకాల రావాల్సింది. ఎందుకంటే అక్కడ జ్యూస్ లాబింగ్ ఉంటుంది. మళ్ళీ అమెరికాలో వెస్టర్న్ కంట్రీస్ ఒప్పుకోవు. ఎందుకంటే క్రిస్టియన్ అఫినిటీ ఉంటుంది అనమాట, చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే బ్రిటన్ అవే కదా తయారు చేసింది ఇజ్రాయెల్ని 1945-48 రెండో ప్రపంచ యుద్ధ కాలంలో. కాబట్టి ఇజ్రాయెల్ ఒప్పుకుంటేనే శాంతి ఒప్పందానికి ట్రంప్ వెళ్ళగలుగుతాడు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇజ్రాయెల్ని ఒప్పించాల్సిందే. కాబట్టి ఈ విధంగా బెంజమిన్ నెతన్యాహు మొసాద్ చాలా జాగ్రత్తగా ఈ పీస్ డీల్ని చెడగొడుతున్నారు. అందుకే 41 రోజులుగా ఈ శాంతి ఒప్పందం ముందుకు వెళ్ళడం లేదు. కాకపోతే ఇప్పుడు శాంతి ఒప్పందం మీద సంతకాలు చేయడానికి రెడీగా ఉన్నాయి, కానీ ఇజ్రాయెల్ ఒప్పుకోవడంలే. మరి ఇజ్రాయెల్ ఏమి కోరుకుంటుంది, ఎప్పుడు అది ఒప్పుకుంటుందంటే ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మొత్తాన్ని డిస్మాంటిల్ చేయాలనేదే కోరిక ఇది. కానీ ఇరాన్ అంత ఈజీగా ఒప్పుకోదు. యురేనియం తరలించిన సీక్రెట్గా అలాంటిది కూడా జరగకూడదు, ఒక దీర్ఘకాలిక ఒప్పందం అని బెంజమిన్ నెతన్యాహు చెప్పడం అది అత్యంత ప్రధానమైనది. 2, ఇరాన్లో కూడా నాయకత్వం మార్పు జరగాలి. ఐఆర్జీసీ కమాండ్ ఉండకూడదని ఇజ్రాయెల్ కోరుకుంటుంది. మరి ఇది అవుద్దా అంటే ఈ పీస్ డీల్తో అయ్యేలా లేదు. అహ్మద్ వాహిద్ అక్కడ అధికారంలో ఆల్మోస్ట్ ఐఆర్జీసీ ఉంది. ఐఆర్జీసీ అంటేనే ఇజ్రాయెల్ నాశనానికి
పుట్టిందనమాట. మరి అది అధికారంలో ఉన్నప్పుడు అక్కడ పీస్ డీల్ ఎలా కుదురుతుంది? ఒకవేళ పీస్ డీల్ అయినా ఎన్ని సంవత్సరాలకైనా మళ్ళీ ఇజ్రాయెల్ నాశనాన్ని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఈ ఇరాన్ సర్వనాశనాన్ని కోరుకుంటున్నాడు. మరి ట్రంప్ కాదు, యుద్ధం నుంచి బయటకు రావడానికి కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ శాంతి ఒప్పందం ఒక మిరేజ్, ఒక ఎండమావిలానే ఉండిపోతుందా అనుకుంటుంది. కాకపోతే ఇక ట్రంప్ ఇజ్రాయెల్ని ఒప్పించాలి, లేకపోతే ఇజ్రాయెల్ని పక్కన పెట్టి ఆయన శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలి. ఒకవేళ అలా కుదుర్చుకుంటే ఇజ్రాయెల్ మళ్ళా ఏ లెబనాన్నో ఇక్కడ హౌతీస్ మీద అటాక్ చేసి మళ్ళీ యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. అందుకే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏమి ఆలోచించాలో కూడా తెలియదు. అమెరికన్ పాలసీ మేకర్స్, అమెరికన్ పెంటగాన్, అమెరికా డిఫెన్స్ పాలసీ మేకర్స్కి ఏం చేయాలో కూడా అర్థం అవడం లేదు. అనవసరంగా ట్రంప్ బెంజమిన్ నెతన్యాహు ట్రాప్లోకి వెళ్ళి యుద్ధం చేయడమే అసలు పెద్ద తప్పు జరిగిపోయిందనమాట. కాకపోతే ఇప్పుడు ఇరాన్ యుద్ధం చేయలేని స్థితిలో ఉండడమే అది ఒక కలిసి వచ్చిన అంశం అమెరికాకి. అమెరికా చాలా జాగ్రత్తగా ఇది డీల్ చేస్తుంది. కానీ ఏదో ఒక టైంలో పీస్ డీలు ఏదో ఒక విధంగా ట్రంప్ అక్కడ సిగ్నేచర్ చేసే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మధ్యాంతర ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాంతర ఎన్నికలు నవంబర్లో ఉన్నాయి. ఎంత వీలైతే అంత తొందరగా ఇరాన్ యుద్ధం ముగిసింది అని ట్రంప్ చెప్పి అక్కడ ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళాలి. ఎందుకంటే అపోజిషన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ అక్కడ మొత్తం అందరూ కూడా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ట్రంప్కి ఇది ఇరాన్ ట్రాప్ వల్ల ఆయన ఎన్నికల ప్రచారంలో వెనకబడి ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముగించాలి. కాబట్టి బెంజమిన్ నెతన్యాహుని ఒప్పించి లేకపోతే బెదిరించో ఏదోలాగా చేసి ఆయన ఆ శాంతి ఒప్పందం మీద సంతకం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ నాకు తెలిసినంత వరకు బెంజమిన్ నెతన్యాహు మొసాద్ మాత్రం కుట్ర పంతే యుద్ధం మళ్ళీ మొదలయ్యే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. మరి ట్రంప్ ఎలా డీల్ చేస్తాడో ఈ విషయాన్ని మనం చూడాల్సిందే. సార్